యాక్చువల్లీ ఈ నెల అంటే అక్టోబర్ 18th 19th 2 days కూడా హెచ్ఐసిసి నోవాటెల్లో మాదొక ప్రాపర్టీ ఎక్స్పో జరిగింది సుమన్ టీవీ ఆధ్వర్యంలో. ఆ ఎక్స్పోకి ఒక పెద్ద ఆవిడ వచ్చారనమాట. ఆవిడ వాళ్ళ హస్బెండ్తో కలిసి అక్కడికి వచ్చారు. వచ్చి చాలాసేపు నాతో మాట్లాడారు. మాట్లాడిన సందర్భంలో ఏంటంటే, నువ్వు చాలా ఇంటర్వ్యూస్ చేస్తావమ్మా, బాగా చేస్తావు, మంచి మంచి విషయాలన్నీ వెలుగులోకి తీసుకొని వస్తావు కదా, మా ఊర్లో కూడా ఒక అబ్బాయి ఉన్నాడు, చాలా బాగా చేస్తాడమ్మా, ఆ అబ్బాయిని కూడా ఒకసారి చూపించు మీ ఛానల్లో అని అడిగారు. అడిగితే ఎక్కడండి అని అడిగాను. కోదాడ దగ్గర కిష్టాపురం అనే విలేజ్ అమ్మా అని చెప్పారు. మీరు ఇప్పుడు అక్కడి నుంచి వచ్చారంటే అవును అన్నారు. సరే నేను అటు సైడ్ వచ్చినప్పుడు తప్పకుండా చేస్తానండి, ఆయన ఇంటర్వ్యూ చేస్తాను, ఆయన గురించి కూడా షూట్ చేస్తామండి అని చెప్పాను. చెప్తే ఆవిడ ఒప్పుకోలేదు. ఒప్పుకోకుండా ముందు నేను చెప్పేది వినమ్మా నువ్వు ఆయన గురించి, ఆ తర్వాత అటు సైడ్ వచ్చినప్పుడు కాదు మీరు వచ్చి చేస్తారు ప్రత్యేకంగా అని అన్నారు. సరే చెప్పండి అని అడిగా. ఇంకా ఆవిడ స్టార్ట్ చేశారనమాట చెప్పటం. అది మొత్తం విన్న తర్వాత నాకు అనిపించింది ఏంటంటే, నిజంగానే కదా ఇలాంటి వాళ్ళని మనం సమాజానికి చూపించాల్సింది, ఇలాంటి మంచి వాళ్ళ గురించి కదా సొసైటీలో అందరికి తెలియాల్సింది, తప్పకుండా వెళ్దామని చెప్పేసి నేను అదే రోజు డిసైడ్ అయ్యాను. దానివల్లే ఈరోజు ఇంత దూరం ఇక్కడ కిష్టాపురం వచ్చి ఉన్నాము. సూర్యాపేట జిల్లా యాక్చువల్లీ ఇది కోదాడ దగ్గరలో ఉన్నటువంటి కిష్టాపురం అనమాట. ఇంతకీ ఆయన ఎవరో చెప్పలేదు కదా, ఆయన శ్రీకాంత్ రెడ్డి. ఇంకొకటి ఏంటంటే, ఆ శ్రీకాంత్ రెడ్డి అనే వ్యక్తి ఎన్ఆర్ఐ, ఇక్కడ ఉండరు అసలు. కానీ ఆయన మాత్రం అనేక కార్యక్రమాల ద్వారా ప్రజలకు సేవ చేస్తున్నారు. చాలా మందికి హెల్త్ విషయంలో, ఎందుకంటే మనిషికి అవసరమైంది ఆరోగ్యం, తర్వాత విద్య. ఆరోగ్యం ఉంటే హ్యాపీగా ఉంటారు, ఆ తర్వాత విద్య ఉంటే మనిషి అనేది ఎదుగుదల ఉంటుంది, తర్వాత వాళ్ళు లైఫ్లో అన్నీ సాధిస్తారు. అందుకని ఆ రెండు విషయాల మీద ఆయన కాన్సన్ట్రేట్ చేశారు. ఆయన రాసినది కూడా చూడండి, విద్యతోనే వివేకం, విద్య ఉంటేనే మనకి వివేకం వస్తుంది, ఆ వివేకంతో విలువలు వస్తాయి, విలువలతోటే బతకటమే జీవితం, విలువలు లేని జీవితం ఎందుకండి, బతికి కూడా వేస్ట్ కదా. అదే వాళ్ళ స్లోగన్ కూడా. ఆయనే కత్రం శ్రీకాంత్ రెడ్డి గారు. ఇంకా ఆయన గురించిన విశేషాలు, అలాగే ఆయన చేస్తున్నటువంటి సర్వీసులు, అవన్నీ మనం ఈ విలేజ్ కంటే కూడా చుట్టుపక్కల విలేజ్లు కూడా ఉన్నాయి. ఎందుకంటే సొంత ఊరికి చేసుకోవటం వేరు, బట్ పక్కన ఉన్నటువంటి విలేజెస్కి చేయటం వేరు. అవన్నీ కూడా చూద్దాం రండి. జీవితం పంచిన కష్టాలను కన్నీళ్లను పంటి బిగువన తొక్కిపట్టి సప్త సముద్రాలు దాటి విజయ తీరాలు చేరిన ఓ మధ్యతరగతి పాఠశాలి ఆవేదనలోంచి పుట్టిన ఆలోచనలతో తోటివారికి తోడుగా నిలిచేందుకు నడుము కట్టిన ఓ యువ ఆదర్శమూర్తి. తాను వెలుగుతూ తన చుట్టూ ఉన్న వారికి బతుకు దారి చూపిస్తున్న మార్గదర్శి, సార్థక నామధేయుడు కత్రం శ్రీకాంత్ రెడ్డి. దేవుడు కొందరిని ప్రజల కోసమే పుట్టిస్తాడు. ఎంత డబ్బున్నా, లగ్జరీగా బతికే అవకాశం ఉన్నా తోటి వారికి తోడు నిలవాలనే మనసున్న మనిషి శ్రీకాంత్ రెడ్డి. అమెరికాలో ఉన్న అమ్మ లాంటి ఊరిని మర్చిపోలేదు. లగ్జరీ లైఫ్ లీడ్ చేస్తున్న తను అనుభవించిన పేదరికాన్ని మర్చిపోలేదు. తోటివారు కష్టంలో ఉన్నప్పుడు తోడుగా నిలబడటమే నిజమైన మానవత్వమని నమ్మి పేదలకు అత్యవసరమైన విద్య, వైద్యం, తాగునీరు వంటి మౌలిక వసతుల కల్పనకు పూనుకున్నారు. తాను స్థాపించిన కత్రం చారిటబుల్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో భవిష్య భారత్ అనే ఎన్జిఓ నిర్వహణలో కత్రం ఆరోగ్య సేవ మొదలుపెట్టారు. సూర్యాపేట జిల్లా కోదాడ కేంద్రంగా మొబైల్ ఆసుపత్రిని ఏర్పాటు చేసి ఎంపిక చేసిన గ్రామాల్లో ఉచిత వైద్య సేవలు అందిస్తున్నారు. కత్రం శ్రీకాంత్ రెడ్డి అందిస్తున్న సేవలన్నింటినీ మీ ముందుకు తీసుకొస్తోంది సుమన్ టీవీ. ఇప్పుడు మనం ఉన్నటువంటిదే కత్రం ఆరోగ్య సేవ ఆఫీసు. చూడండి, వాళ్ళు ఇక్కడి నుంచి సిబ్బంది అందరూ కూడా మెడిసిన్స్ తీసుకొని విలేజ్కి వెళ్ళబోతున్నారు. ఇగో మనకు పక్కనే కనిపిస్తున్నటువంటి వెహికల్ చూడండి, ఈ వెహికల్లోనే ఇప్పుడు వాళ్ళు కావలసినటువంటి మెడిసిన్స్, అలాగే టెస్టులు చేయడానికి అవసరమైనటువంటి ఎక్విప్మెంట్ అన్నీ కూడా తీసుకొని ఇప్పుడు వాళ్ళు విలేజ్కి బయలుదేరుతున్నారు అనమాట. సో మనం కూడా విలేజ్కి వెళ్దాం, చూద్దాం, అన్నీ కూడా చూస్తే మనకి మరింత క్లారిటీ వస్తుంది. సూర్యాపేట జిల్లా చిలుకూరు మండలం జర్రిపూతలగూడెం అనే విలేజ్లో ఉన్నాం. కత్రం ఫౌండేషన్ వాళ్ళు అందిస్తున్నటువంటి ఆరోగ్య సేవ కోసం ఎంతమంది వెయిట్ చేస్తున్నారో జర్రిపూతలగూడెంలో ప్రత్యక్షంగా చూడొచ్చు. వీళ్ళందరికీ కూడా రకరకాల వైద్య పరీక్షలు చేస్తున్నారు ఇప్పుడు. అది కూడా నార్మల్ పర్సన్స్ కాదు, ఎంబీబీఎస్ డాక్టర్ ఆధ్వర్యంలో జరుగుతోంది. ఇది అయిపోయిన తర్వాత మళ్ళీ వీళ్ళందరికీ 1 monthకి సరిపడగా మెడిసిన్స్ కూడా ఇచ్చేసి వెళ్తుందన్నమాట. ఈ కత్రం ఆరోగ్య సేవ వెహికల్ ఏదైతే ఉందో అది బీపీలు, షుగర్లు ఇలాంటి చాలా ప్రాబ్లమ్స్ ఉన్నవాళ్ళు, లేకపోతే సడన్గా ఏదైనా హెల్త్ ఇష్యూస్ వచ్చిన వాళ్ళు, ఫీవర్ లాంటివి ఇలా హెల్త్ ఇష్యూస్ వచ్చిన వాళ్ళు, వాళ్ళందరికీ కూడా
హాస్పిటల్కి వెళ్ళాలంటే ఇక్కడ పిహెచ్సిలు దగ్గరలో అందుబాటులో కూడా ఉండవు. ప్రైమరీ హెల్త్ సెంటర్స్ కూడా కొన్ని కిలోమీటర్లు వెళ్తే తప్పించి డాక్టర్ కన్సల్ట్ అయ్యడానికి అవకాశం ఉండదు. బట్ ఇక్కడ అలా కాదు, డాక్టరే స్వయంగా వీళ్ళ దగ్గరికి వస్తున్నటువంటి పరిస్థితి. అది కేవలం కత్రం ఫౌండేషన్ ఆధ్వర్యంలోనే సాధ్యమవుతుంది. ఈ ఊర్లో వాళ్ళందరికీ కూడా, వాళ్ళతో కూడా మాట్లాడదాం, వాళ్ళ ఒపీనియన్ ఏంటో కూడా చూద్దాం. ఈ వెహికల్ ఎక్కడెక్కడికి వెళ్తుందండి, ఎన్నిసార్లు వెళ్తుంది రోజుకి, అలాగే ఎంతమందికి ఇప్పటివరకు మీరు సర్వీస్ చేస్తుంటారు? సో ఇదేంటంటే మనం మంత్లీ ఒక యాక్షన్ ప్లాన్ తయారు చేసుకుంటాం మేడం. ఇది టోటల్గా ఇక్కడ కోదాడలో 4 మండలాల నుంచి 40 గ్రామాలని కవర్ చేస్తుంది మేడం. అంటే ఉదయం మనం 9 o'clockకి స్టార్ట్ అవుతాము, మొత్తం 9 to 10 వరకు మెడిసిన్ ప్యాకేజ్ చేసుకోవడము. తర్వాత అన్ని 10 o'clock మనము విలేజ్కి వెళ్తాము. విలేజ్కి వెళ్ళినాక అక్కడ డాక్టర్ గారు అంతా సెటప్ అయిపోయినాక అక్కడ నుంచి రోజు మనము సుమారుగా 50 మందిని చేరుకోవాలని పెట్టుకున్నాము టార్గెట్. కానీ మనము టైమింగ్స్ కూడా కొంచెం ఎక్స్పాండ్ చేసుకుంటూ ఒక 1 hour జరుపుకుంటూ కూడా ఒక విలేజ్లో 60 నుంచి 70 మందిని కూడా మనం చూస్తున్నాం. 80 మంది కూడా కొన్ని సందర్భాల్లో నీడ్ని బట్టి మనం చూసినాం మేడం. వచ్చిన వాళ్ళందరికీ కూడా మన డాక్టర్ ఉంటారు, ఎంబీబీఎస్ డాక్టర్ తోటి వాళ్ళకి కావాల్సిన ట్రీట్మెంట్ సలహాలు ఇస్తారు. దాంతోపాటు ఒకవేళ మేడము రిఫర్ చేస్తే వాళ్ళకి కావాల్సిన టెస్టులు ఆ రోజే రిజల్ట్ వచ్చే టెస్టులు ఉంటాయి. ఈ 60 రకాల బ్లడ్, యూరిన్ టెస్టులు చేసి స్పాట్లో ఇస్తారు. దాన్ని బట్టి ఆ వచ్చిన రిజల్ట్ని బట్టి మళ్ళీ డాక్టర్ గారు వాళ్ళకి మెడిసిన్ ప్రిస్క్రైబ్ చేస్తారు. పేరు నిర్మల అండి. నేను అంగన్వాడీ టీచర్గా వర్క్ చేస్తున్నాను ఇక్కడ జరిపతులు కూడా మేడం. మాది ఇక్కడ ఫౌండేషన్ అంటే మేము ఫస్ట్లో స్టార్టింగ్లో చూసినాం మేడం. ఇక్కడ ఈ ఫౌండేషన్ ఏందా, వీళ్ళు ఏం చేస్తారని ఫస్ట్ మాకు అర్థం కాలేదు. ఫస్ట్లో ఒక 10 మంది 20 మంది వచ్చేవాళ్ళు, కానీ ఉండగా ఒక 50, 60, 100 మంది అంటే పేషెంట్లు పెరుగుతుండే వాళ్ళు. ఓల్డ్ ఏజ్ ఎక్కువ ఉంటారు, వాళ్ళు కూడా వచ్చి మంచిగానే చూపించుకుంటారు మేడం. క్యాంప్ కూడా షుగర్ టెస్టులు, బ్లడ్ టెస్టులు అన్ని బాగా చేస్తున్నారు. వాళ్ళు ఇక్కడ రావటం, మాకు ప్రజాసేవ చేయటం, వారికి కత్రిక ఫౌండేషన్కి మా జరిపలకొండ గ్రామం తరపున మేము చాలా కృతజ్ఞతగా ఉంటున్నాం మేడం. ఈ కత్రం ఫౌండేషన్ వారు మా గ్రామానికి వచ్చి, జరిపుతలగూడెం గ్రామానికి వచ్చి అందరికి కూడా సహాయ సహకారాలు మాకు అందిస్తారు. కాబట్టి వాళ్ళకి చాలా ప్రతి నెల వస్తుంటారు సార్. ప్రతి నెల ఇక్కడికి వస్తూనే ఉంటారు. ప్రతి నెల చూసుకుంటారు. ఒక నెల సరిపోయిన మందులు కూడా వాళ్ళే ఫ్రీగా ఇవ్వటం జరుగుతుంది. అదేవిధంగా మళ్ళీ ఈ రిపోర్ట్లు కూడా షుగర్ కానివ్వండి, బీపీ కానివ్వండి, అవి కానీ అలాంటివి కూడా టెస్టులు కూడా చేసి అమ్మటే మనకి ఇస్తే వాటికి తగ్గట్టుగా మనకి ఇక్కడ మందులు కూడా ఇవ్వటం జరుగుతుంది. మెడిసిన్స్ ఎప్పుడు తీసుకుంటారా? ప్రతి ఒక్క నెల తీసుకుంటాం మేడం. ఈ బండి ఇవ్వటం వల్ల మా పేదవాళ్ళకి దూర పేదన పోటీ మాకు దగ్గర అవుతుంది. ఇక్కడనే ముసలోళ్ళు అందరం తీసుకుంటున్నాం, మన ముసలోళ్ళతో సహా తీసుకుంటాం మేడం. వీళ్ళకి ధన్యవాదాలు. బండి రావటం వల్ల వీళ్ళకి మంచి జరుగుతుంది మేడం. ప్రతి ఒక్క నెల కంపల్సరీ వస్తారు, మెడిసిన్లు బాగా ఇస్తారు, బాగా మంచిగా తగ్గుతుంది మేడం. సార్ చెప్పండి, కత్రం విద్యా చేయూత కావచ్చు, లేకపోతే ఆరోగ్య సేవ కావచ్చు, శ్రీకాంత్ రెడ్డి గారు చేస్తున్నటువంటిది ఏమనిపిస్తుంది? చిరంజీవి కత్రం శ్రీకాంత్ రెడ్డి సదుద్దేశంతో, చాలా విశాలమైన దృక్పథంతో కోదాడు చుట్టుప్రక్కల అన్ని ప్రాంతాలని కలుపుకుంటూ ఈ నియోజకవర్గాన్ని అంతటిని వైద్య సేవలు అందించాలనే ఉద్దేశంతో ఒక వ్యాను, సంచార ల్యాబొరేటరీ, యూరిన్, బ్లడ్ పరీక్ష చేయడానికి గ్రాడ్యుయేట్ అయిన డాక్టర్ని కూడా పెట్టి ప్రతిరోజు 2 గ్రామాలను కవర్ చేయాలి. ప్రొద్దున ఒక గ్రామం, సాయంత్రం ఒక గ్రామం. ఆ రోజున ఊర్లోకి వెళ్ళి అక్కడి నుంచి బయలుదేరి పట్టణాలకు వెళ్ళి మిగతా ప్రాంతాలకు వెళ్ళి చూపించుకోలేని అనేక మంది పేద ప్రజలకి మందులు కూడా అందించి, రక్త పరీక్షలు అవన్నీ చేయించి, డాక్టర్తో పరీక్ష చేయించి, చాలా ప్రశంసనీయమైన అంశం. ఇంకా విస్తృతంగా ఆలోచించే శ్రీకాంత్ రెడ్డి విద్యాసేవ అని కూడా ఒకటి మొదలుపెట్టి చేస్తున్నాడు. ప్రభుత్వ కళాశాలల్లోనూ మంచి మెరిట్ ఉండి కూడా వనరులు లేక చదువుకోలేని వాళ్ళకి అందరికీ కూడా అందుబాటులో ఉండటానికి, వారికి అందరికీ చేయూతనివ్వటానికి కూడా తను సంకల్పించినట్టు తెలిసింది. దాంట్లోనే మొదటి జరిపోతులగూడెంలో మెడికల్ సీట్ వచ్చిన ఒక అమ్మాయిని ఎన్నుకుని, ఆ అమ్మాయి కుటుంబం ఆర్థికంగా వెనకబడి ఉన్నవాళ్ళు కాబట్టి వాళ్లకు ఆ అమ్మాయి చదువు అయిపోయేంత వరకు కూడా హాస్టల్ ఖర్చులు కానీ, మిగతా పుస్తకాలు వగైరాలు అన్ని ఖర్చులు కూడా తను భరిస్తానని ముందుకు రావటం అనేది ఆశ్చర్యకరము, అదేవిధంగా ఎంతో ఆనందదాయకం ఉంటాడు. చదువుకున్నందుకు, ఫస్ట్ ఆఫ్ ఆల్ మంచి ర్యాంక్ సాధించినందుకు, అందులో ఉస్మానియా లాంటి కాలేజెస్లో సీట్ సంపాదించడం అంటే అది మామూలు విషయం కాదు. కంగ్రాచులేషన్స్ ఫస్ట్ ఆఫ్ ఆల్. ఏమనిపిస్తుంది? థ్యాంక్ యూ మ్యామ్. చాలా హ్యాపీగా అనిపిస్తుంది మ్యామ్ ఉస్మానియాలో సీట్ వచ్చినందుకు. మరి ఫస్ట్ అంటే చదివేదానికి కూడా ఫీజు, మినిమం ఫీజు పే చేసేదానికి కూడా అవకాశం లేదట కదా మీకు? మా ఆర్థిక పరిస్థితి బాగాలేదు, కానీ మేమైతే చదువుకోవాలని అయితే అనుకున్నాం. ఎట్లయినా చదవాలి. ఆ టైంలో ఇది ఈ ఫౌండేషన్ హెల్ప్ చేయడం చాలా హ్యాపీగా ఉంది మ్యామ్. ఇంకా ఏంటంటే ఇది కత్రం చారిటబుల్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో నడుస్తుందంట కదా. వాటర్ ఎనీ టైం వాటర్ అని పెట్టారు. ATWనా? అవునండి. ఇది శ్రీకాంత్ రెడ్డి గారు వారు స్వచ్ఛందంగా పెట్టారు.
ఇక్కడ మంచినీళ్ళు కావాలంటే జనం 1 కిలోమీటర్ పైన పోయి తెచ్చుకోవాలి. ఎందుకని? ఇక్కడ మంచినీళ్ళు లేవండి, అన్ని ఉప్పు నీళ్ళు. ఓకే. వాటి వల్ల దూరం పోయి తెచ్చుకుంటారు. అది గమనించి రెడ్డి గారు ఈ ఊరికో మంచి చేయాలి అనే ఉద్దేశంతో ఈ ప్లాంట్ కట్టించడం జరిగింది. ఇది మా ఒక్క ఊరే కాదండి, 3 ఊర్ల నుంచి వస్తారు. చెప్పండి, శ్రీకాంత్ రెడ్డి గారు ఇంత సర్వీస్ చేస్తున్నారు, మీకు ఏమవుతారు? ఆయన గురించి చెప్పండి. శ్రీకాంత్ రెడ్డి నా తమ్ముడు కొడుకు, సొంతం. సొంత అన్నదమ్ముడు పిల్లలు. అయితే చిన్నప్పటి నుంచే చాలా కష్టపడి ఎడ్యుకేషన్ పూర్తి చేసి, ఎడ్యుకేషన్ పూర్తి అయిన తర్వాత కూడా అమెరికా వెళ్ళి అక్కడ కూడా కొంత ఇబ్బందులు పడ్డాడు. తర్వాత జాబ్ సంపాదించుకొని సొంత ఊరిని అనేది మర్చిపోలేదు శ్రీకాంత్ రెడ్డి. సొంత ఊరే కాకుండా చుట్టుపక్కల గ్రామాలు అనంతగిరి కానీ లేకపోతే అమెరికా కానీ మిగతా విలేజెస్ అన్నీ కూడా కోదాడు మండలంలో ఇప్పుడు ఆరోగ్యది ఒకటి వ్యాన్ పెట్టి ఆ రకంగా శ్రీకాంత్ రెడ్డి అందరికీ కృషి చేస్తున్నాడు. కొద్ది టైంలోనే అందరినీ మమేకం చేసుకొని కలిసిమెలిసి ప్రయాణం చేస్తున్నాడు. కత్రం శ్రీకాంత్ రెడ్డి అనే వ్యక్తి అంటే 2 మాటలు చెప్పాలంటే చాలా ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటూ కష్టపడి చదువుకొని వాళ్ళ తల్లిగారు కూడా చదివించుకొని ఇంటర్మీడియట్ వరకు, ఆ తర్వాత హైదరాబాద్ పోయిన తర్వాత హోమ్ ట్యూషన్స్ పెట్టుకొని ఆ ఇంజనీరింగ్ కంప్లీట్ చేసుకొని తర్వాత యుఎస్ వెళ్ళటం జరిగింది. మన ఆరోగ్య సేవ ఆ విలేజ్లకు పంపించేస్తే కొన్ని రకమైన జబ్బులకి మనం కొన్ని ఉంచగలుగుతాం. మనం కత్రం ఆరోగ్య సేవ అనేది పెద్ద ఎత్తున మనకు వెహికల్ ఒకటి కొనేసి స్టార్ట్ చేసి మందులు నెల సరిపడి మందులు ఇచ్చి ఒక పెద్ద సేవా కార్యక్రమం అనేది చేయటం జరిగింది. అదేవిధంగా నెక్స్ట్ NIT IIT పిల్లలకి మళ్ళీ మా గ్రామంలో ఇంటర్మీడియట్ పిల్లలకి సహాయం చేయటం జరిగింది. అదేవిధంగా MBBS కూడా ఇప్పుడు ఈరోజు మేము అక్కడ ఇవ్వటానికి వెళ్తున్నాం. పేద ప్రజలకి చేయడమే తప్ప మనకి వేరే ఆలోచన లేదని చెప్పడం జరిగింది. నిజంగా యాడ్సప్ తమ్ముడికి. చూశారు కదా, కత్రం ఫౌండేషన్ ద్వారా NRI శ్రీకాంత్ అందిస్తున్నటువంటి సేవలు ఇవన్నీ. ఏ దేశమేగినా, ఎందుకు ఆలిడినా, పుట్టిన ఊరిని, సొంత మనుషులని మర్చిపోకుండా తనకు చేతనైన సాయం చేస్తూ ఎంతోమందికి ఆదర్శంగా నిలుస్తున్నారు శ్రీకాంత్.